ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారం పొడిని ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి కడిగి ఆరబెట్టుకున్న మునగాకు, అలానే కరివేపాకు, 1 కప్ ఎండుమిర్చి, 1 కప్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయాలి. అందులో 3 కప్పుల వరకు మునగాకు వేసి వేయించుకోవాలండి. ఇలాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్ కరివేపాకును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అందులోనే ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించుకోవాలి. అలాగే 1 కప్ పల్లీలు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎండుమిర్చిని కూడా ముక్కలు చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే ఘాటు వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మునగాకు కారం పొడి రెడీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ మునగాకు కారం పొడిని ఒకసారి చేసుకుంటే 1 నుంచి 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మునగాకులో విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా వేడి వేడి అన్నంలో మునగాకు కారం పొడి వేసుకొని అలానే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.